ఏంది కదా కొంచెం ఇబ్బంది పెట్టింది. సరేలే ఉండాలి, అట్లా ఉండడం అంటే పని అవుతుంది. ఇప్పుడు ఏదైనా ముందు వాడి దాన్ని సైలెంట్గా ఉండండి. ఈరోజు కవితా ఆశ్రమం రోడ్డు గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఈ రోడ్డు నోచుకోలేదు. 30 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా ఇప్పుడు మనము ఇక్కడ పునర్నిర్మాణం రోడ్డు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు రోడ్డు కూడా 200 ఫీట్లు ఇక్కడ నుంచి కవితాశ్రమం రోడ్డు వరకు 200 ఫీట్ల రోడ్డుకు వేయడానికి సహకారం ఇచ్చినటువంటి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేషన్ మేయర్ గారికి, మిగతా కార్పొరేటర్లందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అభివృద్ధికి మరింతగా సహకారం రామగుండం పట్టణం వెనుకబడిన పట్టణం, రామగుండము పూర్తిగా వివక్షకు వెనుకబాటుకు గురైన ప్రాంతము. ఇక్కడ ప్రధానంగా నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు 30 ఏళ్ళుగా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నది. దాన్ని పరిష్కారం చేసే దిశగా నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. ఇందులో కలెక్టర్ గారి సహకారం కూడా ఉన్నది. కలెక్టర్ గారు కూడా ఈ రకంగా సహకారం అందించి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ ప్రజలకు పూర్తి స్థాయిలో నీటి సౌకర్యము, రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యం కల్పించడానికి సహకారం అందించాలని, అలాగే కమిషనర్ గారు కూడా ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరింతగా నిధులు కేటాయించి మా అభివృద్ధికి సహకరించాలని, మా వెనుకబాటును తొలగించాలని, మేము ఇంత రామగుండం పట్టణం ఉన్న కాంచెలు ఇప్పటి వరకు అభివృద్ధిని నోచుకోలేదు. ఇప్పుడు ఒక్కొక్క అడుగుగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా మా ఊరి బిడ్డనే కాబట్టి మా మీద పూర్తి ప్రేమ, అండదండలు, సహకారాన్ని అందిస్తారని, పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా మాకు సహకారం ఇస్తారని ఈ సందర్భంగా వారిని కోరుతూ ఇక్కడికి వచ్చిన పెద్దలు కుటుంబ సభ్యులుగా భావించి పెద్దలందరినీ నమస్కారాలు తెలియజేస్తూ